ఇలా అడుగులు సాగిన వేళ వెల్కమ్ టు రేషు టాక్స్. ఈరోజు సండే ఫ్రెండ్స్తో జాలీగా గుంటూరులో గాంధీ పార్క్ వెళ్ళాము. ఈరోజే అందరం కలిసి ప్లాన్ వేసుకొని వెళ్ళామండి. కొంచెం స్ట్రెస్ వర్క్ రిలీఫ్గా ఉండేదని చెప్పేసి. సో నేచర్ కూడా చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. సో ఇక్కడ చూడంగానే మాకైతే చెస్ బోర్డ్స్ అయితే కనిపించాయి. చెస్ ఆడుకుందామా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి వెళ్ళారు. సో నేచర్ అయితే కూల్ క్లైమేట్, చాలా అంటే చాలా బాగుంది. లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనిపించింది కానీ వెళ్ళలేం కదా. సో అలా గాంధీ పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడైతే చెస్ బోర్డ్ మా వాళ్ళు స్టార్ట్ చేసేసారు కూడా. ఇంకా లగేజ్ మొత్తం కొంచెం పక్కన పెట్టేసుకొని ఇంకా చెస్ బోర్డ్ ఆడడానికి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఒక బంటు ఉన్నాడనమాట. నాది అని చెప్పేసి మేమిద్దరం కొట్టుకుంటున్నాము, నా బంటు అని చెప్పేసి. సో అక్కడ కొంచెం సరదాగా అయితే బాగా అనిపించింది. ఇంకేంటంటే సండే అవ్వటంతో చాలామంది పిల్లల్ని తీసుకొని వాళ్ళ పేరెంట్స్ అయితే గాంధీ పార్క్కి వచ్చారు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక పేరెంట్ అయితే పిల్లలకి ఉయ్యాల ఊపిస్తూ ఉన్నారు. ఇంకా మనోళ్ళు అలా సరదాగా అలా మూవ్ అవుతూ ఉన్నామన్నమాట. ఇంకో మాట ఏంటంటే గాంధీ పార్కులో గ్రీనరీ క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడైతే ఈగల్ వింగ్స్ అయితే ఉన్నాయి. సరే ఒక ఫోటోకి పోజ్ ఇద్దాము అని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడికి రాగానే ఫస్ట్ ఎవరిస్తారా అని చెప్పేసి ఇక్కడ కూడా స్టార్ట్ చేశారన్నమాట. మా కెప్టెన్ అయితే బయలుదేరి వెళ్ళిపోయారు. ఆగు ఫస్ట్ నేను ఒక పోజ్ ఇస్తానని చెప్పేసి. చూడండి పోజ్ ఎలా ఇచ్చిందో. తర్వాత నేనే చూడండి ఎలా ఉంది పోజ్, కామెంట్ చేయండి. ఇక్కడైతే ఈగలు అయిపోయిన తర్వాత ఇంకా మా ఇద్దరు బుడీస్ వచ్చేసి ఈ టైర్స్ ఎక్కుదాము, పైకి వరకు ఎక్కుదాము అని చెప్పేసి వెళ్ళిపోయారు. అక్కడ వాచ్మెన్ అమ్మ మీరు ఎక్కకూడదు, చిన్న పిల్లలు ఎక్కేది అని చెప్పేసరికి ఇంకా బ్యాక్ అయిపోయారు, రిటర్న్ వచ్చేస్తున్నారు. ఇంకా అలా మూవ్ అయ్యేటప్పటికి ఇక్కడైతే చిన్నపిల్లల పార్క్ అయితే ఉంది. చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ఆడిపిస్తున్నారు. కొంతమంది అయితే అక్కడ కూర్చొని ఉన్నారు పిల్లలు ఆడుకుంటే. ఇక్కడ జంగిల్ బుక్ అయితే ఉంది. మా వాళ్ళు పోజ్ ఇస్తున్నారు. సో ఇంకా లంచ్ ఆకలిస్తుంది కాబట్టి బన్స్ తింటా ఉన్నాము. ఓకే, బన్స్ కూడా కొంచెం పర్లేదు, టేస్ట్గానే ఉన్నాయి అనుకోండి. తర్వాత ఈ పోస్ట్లో కామెంట్ ఎవరు ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందే. ఇంకా అది మొత్తం అయిపోయిన తర్వాత జంగిల్ బుక్ దగ్గరకు వచ్చాము. ఇక్కడైతే ఈ వాయిస్ అయితే ఖచ్చితంగా విని కామెంట్ చేయండి. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక్కడైతే యానిమల్ ఏ యానిమలో మీకు తెలిస్తే చేయండి. ఇదైతే ఫినిషింగ్ ఎండ్, డోంట్ మిస్ ఎండ్.